వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయ పరిధిలో సమస్యల సత్వర పరిష్కారానికి జగనన్న సురక్ష. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీని గెలిపించండి. ప్రజలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపు. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధించాలని తిరుమల వెంకన్నకు మొక్కులు. బీఆర్ఎస్ ఏపీ నేత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కాలినడకన వెళ్లిన పార్టీ శ్రేణులు. 56 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. చేసింగ్ చేసి నిందితులను పట్టుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సచివాలయ పరిధిలో సమస్యల సత్వర పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు 2వ వార్డు కౌన్సిలర్ ద్వార్శాల భారతి, ఇన్ఛార్జ్ ద్వార్శాల గురునాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల లబ్ధి అందని వారు సచివాలయాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునుపల్లి లక్ష్మీదేవి, నాగరాజు, వైసీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అంటే 187 కుటుంబాలకు సంబంధించి ఈ వార్డులో ఇదిగో నాకు ఇబ్బంది ఉంది, నాకు ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు, మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు, బర్త్ సర్టిఫికెట్ నా కొడుకు ఇవ్వలేదు, మా ఇంట్లో ముసలాయన చనిపోతే డెత్ సర్టిఫికెట్ రాలేదు, భూములకు సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వలేదు, లేకపోతే రేషన్ కార్డు నాకు లేదు, లేకపోతే రేషన్ కార్డు నుంచి ఒకరిని అవ్వనో తాతనో కొడుకునో ఎవరో ఉద్యోగస్తులు ఉంటే తీసేసి సపరేట్ చేయండి, లేకపోతే మా రేషన్ కార్డు ఇంకొకరిని ఎక్కించుకోవాలా, మా మనవడో మనవరాలో. రేషన్ కార్డు సపరేట్ చేసుకున్నాం, కానీ నా కొడుకు అన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, అందువల్ల వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడని చెప్పి నా పెన్షన్ తీసేసినారు. రేషన్ కార్డు సపరేట్ ఏం చేసుకున్నాము, అయినా నాకు పెన్షన్ రావడంలే. కారణం ఏమంటే ప్రజా సర్వే సాధికారికలో చూపిస్తుంది, హౌస్ మ్యాపింగ్ లో చూపిస్తుంది. అంటే మీరందరూ గతంలో ఇంట్లో నివాసం ఉండాలని చూపిస్తుంది. కాబట్టి కార్డు సపరేట్ అయినప్పటికీ కూడా మీకు పెన్షన్ రాలే. అది కూడా తొలగించాలా మనం కోరింది, అంటే పెన్షన్ తీసుకునేదానికి. ఇప్పుడు అది చేసినారు. ఇట్లా సమస్యలు. నేను స్ట్రెయిట్ గా సూటిగా వినయంగా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు 1-2 మాట్లాడుకున్నాం. నేను మిమ్మల్ని ఎవరినైనా అడిగేది అదే. ఎవరికైనా నేను 2 చేతులెత్తి దండం పెట్టి చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మేలు జరిగిందా, మేలు జరగలేదా? సింపుల్. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని వీడు ఎమ్మెల్యే అయిన తర్వాత ద్వార్శాల భారతి అనే ఈ చెల్లెలు మున్సిపల్ కౌన్సిలర్ అయిన తర్వాత భీమునిపల్లి లక్ష్మీదేవి అనే ఈ చెల్లెలు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మీకు మేలు జరిగిందా, మేలు జరగలేదా? సంక్షేమ పథకాలతో మీ కుటుంబాలకు ఆర్థిక సహాయం మేము చేసినామా, చేయలేదా? అది కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా చేసినామా లేదనేది మాకు ఇంపార్టెంట్ అయిన అంశం తల్లి. అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి మీలో ఏ ఒక్కరికైనా అమ్మఒడి డబ్బు వెయ్యకుండా ఉంటే చెయ్యి ఎత్తండి తల్లి, సిగ్గుతో తలదించుకుంటా. ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీ మనుషులని చెప్పి పెన్షన్ ఇయ్యలేదేమో చెయ్యి ఎత్తండి తల్లి. రాచమల్లు సిగ్గుతో తలదించుకొని చస్తాడు. అంటే ఏ పార్టీకి నువ్వు ఓటేసినా కూడా నాకు సంబంధం లేదు. నీ అర్హత రాజకీయ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. నీ అర్హత పేదరికం. నీ అర్హత నీకు సంక్షేమ పథకాన్ని నీవు అందించడానికి ప్రామాణికం పేదరికం. పేదరికంలో ఉండే ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి, ప్రతి సోదరునికి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక సహాయం అందించింది. నిష్పక్షపాతంగా, నిజాయితీగా. కొన్ని లంచం ఇచ్చినారా? రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తుకు గ్యారంటీ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడానికి తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం
నన్నూరు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకుని టీడీపీ వస్తే పేదలకు జరగబోయే మంచిని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, కార్యదర్శి కిరణ్, నన్నూరు గ్రామ ముఖ్య నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, విజయుడు, కాజామియా, సర్కార్ భాష తదితరులు పాల్గొంటారు. అదే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఇచ్చేదని చెప్తున్నాం. ఇప్పుడు ఆయన 45 ఏళ్ళ వాళ్ళకే ఇస్తున్నాడు, అట్లా కాకుండా 18 ఏళ్ళకే ఇస్తామని చెప్తున్నాము. గెలిస్తే ఇప్పుడు ఈ అమ్మకు కోడళ్ళు 18 ఏళ్ళు దాటినా, బిడ్డలు 18 ఏళ్ళు దాటినా అందరికి వస్తాయి. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి. ఇప్పుడు ఆయన ఫస్ట్ 15,000 వేసాం, మళ్ళీ 13,000, 12,000 తగ్గించుకుంటూ వస్తున్నాడు. అట్లా కాదు, ఎంత మంది నువ్వు 5 మంది పిల్లలు ఉండి 5 మంది పిల్లలను బడికి పంపించుకో. 1000 రూపాయల చేతి నుంచి చూపించుకునే బాత్రూమ్ లో కట్టాలని మళ్ళీ 2 సంవత్సరం బయట పట్టుకొని ఇచ్చినాడు. అందుకనే చెప్తలేనా తక్కువ ఇస్తున్నాడు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి దేశంలో బీఆర్ఎస్ విస్తరణ జరగాలని కోరుతూ ఏపీలోని ఆ పార్టీ నేతలు తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత తిరుపతికి చెందిన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తిరుపతి నుండి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన నడిచి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీ విస్తరణకు ఆయన విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్రంలో నిరంతర పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ తిరుపతి జిల్లా నాయకులు కల్లూరు బాలసుబ్రహ్మణ్యం, బెల్లంకొండ సురేష్, జ్ఞానేశ్వరి, సాయి కుమార్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. పార్టీ
తిరుపతిలో ఈరోజు మొట్టమొదటి కార్యక్రమంగా మేము అలిపిరి దగ్గర పాదాల చెత్త దేవదేవుని వెంకటేశ్వర రంగాయలు కొట్టి పూజలు చేశాము. రాష్ట్రంలో అధికారంలో రావాలని మరియు పార్టీ బలోపేతమై దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేసేందుకు అడుగులు వేయాలని సందర్భంగా వెంకటేశ్వర స్వామి మొక్కుకోవడం జరిగింది. మేము కూడా తప్పకుండా మేము కార్యకర్తలు మెలిగి పార్టీ అధికారులను తీసుకుని కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. విశాఖపట్నంలోని అరకు నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు స్కోడా కారులో తరలిస్తున్న 155 కిలోల గంజాయిని హైదరాబాద్లోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 56 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అహ్మద్ నగర్ కు చెందిన నానా అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన మోహన్, సందీప్, శుభంలకు స్కోడా కారు ఇచ్చి అరకు ప్రాంతానికి పంపించి అక్కడి నుంచి గంజాయిని తెప్పిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాపు కాసి గంజాయి తరలిస్తుండగా కారును ఆపారు. విషయం గ్రహించి అప్రమత్తమైన నిందితులు కారును ఆపకుండా ముందుకు పోనిచ్చారు. ఎస్ఓటీ పోలీసులు చేజింగ్ చేసి వారిని పట్టుకున్నారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గాంజా సప్లై చేసే గ్యాంగ్ను రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర బాబు ప్లస్ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ టీం ఇద్దరు కలిసి సంయుక్తంగా నమ్మదగిన సమాచారం మేరకు గాంజా సప్లై చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద మన ఎగ్జిట్ 17 రాజేంద్ర నగర్ దగ్గర నిన్న గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక స్కోడా కారు మరియు 150 kgs గాంజాను పట్టుకోవడం జరిగింది. అది ఒక 31 ప్యాకెట్స్ లాగా తయారు చేసి వీళ్ళు ఒక 4 గ్యాంగ్ ఉన్నారు. దీంట్లో బాను సాహెబ్ నికమ్ అని చెప్పేసి ఇతను మెయిన్ పర్సన్ A1. ఇతను ఈ సలాబ్ నగర్ నవాబ్ తాలూకా అహ్మద్ నగర్ మహారాష్ట్ర సంబంధించిన మెయిన్ A1 పర్సన్ ఇతను తర్వాత జలంధర్ మోహన్ రావు ఇతను A2. తర్వాత శుభం చౌహాన్ అని చెప్పేసి ఇతను స్టూడెంట్, ఇతను కూడా అహ్మద్ నగర్ సంబంధించిన మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి. తర్వాత A4 వచ్చేసి సందీప్ డబ్ల్యూ హివాలా అని చెప్పేసి ఇతను A4. సో దీంట్లో మెయిన్ బాను సాహెబ్ నికమ్ అని చెప్పేసి మెయిన్ పర్సన్. ఇతను మహారాష్ట్ర నుంచి అహ్మద్ నగర్ సంబంధించిన వ్యక్తి. మహారాష్ట్ర నుంచి వైజాగ్ ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ చుట్టుపక్కల నుంచి ఇది గాంజాను సెక్యూర్ చేసుకొని స్కోడా కారులో తీసుకొని వచ్చేసి వీళ్ళ ముగ్గురికి మోహన్ రావు, జలంధర్ మోహన్ రావు,
శుభం చౌహాన్, సందీప్కు వీళ్ళ ముగ్గురికి స్కోడా కార్లో వీళ్ళకి అప్పచెప్పేసి ఇది మహారాష్ట్రకు అహ్మద్నగర్ తీసుకురామని చెప్పేసి వీళ్ళ కారు చేసి ఇతను ట్రైన్లో వెళ్ళిపోవడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఎగ్జిట్ నెంబర్ 70 దగ్గర ఎస్ఓటీ టీం ప్లస్ రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా రేడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి మనకు 152 టోటల్ గాంజా వచ్చేసి 152 కేజెస్ ఉంది. దీంట్లో ఒక 2 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఒక స్కోడా కారు, వీళ్ళు ఏపీలో ఉన్నప్పుడు ఏపీ నెంబర్ పట్టుకొని స్కోడా కారుకు నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి ఏపీ 5803193 అని చెప్పేసి అక్కడ చేంజ్ చేసుకొని ఏపీ నెంబర్ పెట్టుకొని ట్రావెల్ చేసేది. తర్వాత మళ్ళీ MH010789 అని చెప్పేసి ఇంకొక నెంబర్ మహారాష్ట్ర పెట్టుకున్నది. దీని ఒరిజినల్ స్కోడా కారు యొక్క జెన్యూ నెంబర్ వచ్చేసి MH014285 ఈ నెంబర్ అనమాట. సో వీళ్ళు మెయిన్ పెడ్లర్ ఇతను A1 బాను సాహెబ్ నికమ్. ఇతను ఇక్కడ నుంచి గాంజా తీసుకెళ్లి అహ్మద్నగర్ మహారాష్ట్రలో అక్కడ నీడీ పీపుల్ కు కేజీ 20,000 చొప్పున అమ్ముకుంటూ. బాపట్ల జిల్లా బాపట్ల మండలం వేదుళ్లపల్లి పంచాయతీ రామయ్య వికలాంగుల కాలనీలో వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, ఎంపీడీఓ రాధాకృష్ణ, వేదుళ్లపల్లి ఎంపీటీసీ కుంచాల శ్రావణి, వైసీపీ నాయకులు కుంచాల వెంకటేశ్వర్లతో కలిసి రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా చల్ల రామయ్య మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారంతో కాలనీని మరింత అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ విజయ్, వైసీపీ దివ్యాంగుల సంఘం నాయకులు గుంజి ఏడుకొండలు, భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజా, చల్లపల్లి గోపి, రమణయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు, గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు కాలనీలో రోడ్డు వసతులు లేని పరిస్థితిని గతంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గవర్నర్ మన ఎమ్మెల్యే గారు ఈ కాలనీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వికలాంగులందరూ కూడా ఇసుక నేలలో ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్, మాకు రోడ్డు వసతి కల్పించమని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు తెలియజేసిన వెంటనే ఈరోజు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇక్కడున్న కాలనీ సమస్యను చూసి ఈరోజు అధికారుల ద్వారా ఎంపీపీ గారి ద్వారా ఈరోజు ఈ రోడ్డు కాలనీకి రోడ్లు మొదలుపెట్టడం కోసం ఈరోజు పెద్ద గవర్నర్ ఎంపీపీ గారి చేతి మీద, ఎండీ గారి చేతుల మీద కూడా ఎంటీసీ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని రోడ్డు మొదలుపెట్టడానికి ఈరోజు కాలనీలో త్వరగా రోడ్లు పూర్తి చేస్తాం కోసం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే కోనబాద్ గారు సహకారంతో ఈ రామయ్య వికలాంగుల కాలనీని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి అధికారుల సహకారంతో కూడా ఈ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నా. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరే వేళ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు జరిగే ఖమ్మం సభకు పార్టీ సత్తుపల్లి నాయకుడు మానవతారాయ్ తన అనుచరులతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు. సత్తుపల్లి నుండి మొత్తం 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఖమ్మంకు సభకు చేరుకున్నారు. రాహుల్ సభకు కేసీఆర్ ప్రభుత్వం బస్సులు కేటాయించకుండా, ప్రైవేట్ వాహనాలు మీటింగ్కి వెళ్లకుండా ప్రజల్ని బెదిరించడం వంటి కుట్రలకు నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. తనతో నడిచే వాళ్లంతా అడుగులో అడుగేసి పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వడ్డేరులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు సమకూర్చి ఆదుకోవాలని వడ్డెర ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సెక్రటేరియట్లో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వడ్డెరులకు గురుకుల పాఠశాలలో విద్య కలిగించాలని, బండరాయి క్వారీపై కాంట్రాక్టులు కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చీఫ్ సెక్రటరీ సీఎం కేసీఆర్ కు విన్నవించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం డైరెక్టర్, ట్రస్ట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు వడ్డెర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్టీ వైస్ చైర్మన్ను. ఈరోజు
మేడం శ్రీమతి శాంతకుమార్ గారు ఐఏఎస్ గారిని కలవడం జరిగింది. వారికి మా ఉన్న 4 డిమాండ్లు తెలియజేయడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్ వడ్డర్లను ఎస్టీలో చేర్చాలని చెప్పినాం. అదేవిధంగా ఏవైతే గురుకులాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మా పిల్లలకు కూడా ప్రత్యేకమైన కేటాయింపు చేయాలని చెప్పినాం. అదేవిధంగా ఏదైతే 20% మా వడ్డర్లకు కోరిలపైన హక్కు ఉండేనో దాన్ని అమలు చేయాలని చెప్పినాం. ఎక్కడైతే ఇటుక బట్టీల దగ్గర కల్వట్ల దగ్గర కంకర్ మిషన్ల దగ్గర పనిచేసే వడ్డర్లకు మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని చెప్పినాం. అదేవిధంగా మా వాళ్లకు ఎక్కడైతే పనిచేస్తూ ప్రమాదశాతం చచ్చిపోతారో ఎక్స్రేషియా ఈరోజు గౌడలకు ఏ విధంగా ఇస్తున్నారో బీమా ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఒక 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. వారు ప్రభుత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచించి ఈ వడ్డర్ల పట్ల ఆలోచనతో దాన్ని నిర్వహించాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెంటేష్ ఆత్మగౌరవ భవన సముదాయ డైరెక్టర్గా మాట్లాడడం ఏముందనగా హైదరాబాద్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి మా ట్రస్ట్ ద్వారా నియోజకవర్గానికి ఏం సాయం కావాలో మా ట్రస్ట్ సాయం కూర్చుందని తెలియజేస్తున్నాం. నా పేరు గుంజ సాగిష్ణ, వడ్డర్ల ఆత్మగౌరవ సముదాయ ట్రస్టు డైరెక్టర్ని. అన్ని నియోజకవర్గాలలో మన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు దశల వారీగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. పరమవీర చక్ర బిరుదు గ్రహీత భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన సైనికుడు అబ్దుల్ హమీద్ 90వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కేంద్రంలోని అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత సైనికుల వీరోచిత గాథలకు ప్రతీక పరమవీర చక్ర పొందిన పరాక్రమశాలి అబ్దుల్ హమీద్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ హజరత్, షేక్ దిలీప్, షేక్ రఫీ, తాజుద్దీన్, మొఘల్ ఇలాహీ, సూరజ్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గారి మరణం తర్వాత భారతదేశంలో మరి అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని పాకిస్తాన్ దళాలు ట్యాంక్ కరెంట్ సెక్టార్పై దాడి చేసి వారి యుద్ధ ట్యాంకులు మన భారత భూమిలోకి ప్రవేశించే అవకాశం కలిగితే మరి ఆ రోజున అబ్దుల్ హమీద్ గారు మరి ఆయుధాలను ఉపయోగించడంలో ఎంతో నైపుణ్యం కలిగి సైనికాధికారులచే ఎంతో ప్రశంసలు పొందినటువంటి గొప్ప సుశిక్షితుడైన సైనికుడు. మరి ఆయన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలిగే తన రీకాయిల్లెస్ గన్తో భారతదేశంలోకి ప్రవేశిస్తున్న యుద్ధ ట్యాంకులను పేల్చివేస్తూ ఒక చెరుకు తోటలో దాక్కుని ఆయన యుద్ధ ట్యాంకులను భారత భూమిలోకి ప్రవేశించకుండా రీకాయిల్లెస్ గన్తో ఖచ్చితంగా పేల్చివేస్తూ మరి శత్రు సైనికులు వదిలినటువంటి తూటాలో మరి ఆయన అమరుడయ్యాడు. ఆయన మరణించేటప్పటికి 17 యుద్ధ ట్యాంకులను ఒక్కడే మరి ఛేదించగలిగి ఆ రోజున భారత సైన్యానికి గొప్ప అండగా నిలిచి భారతదేశ సైనికుల శౌర్య పరాక్రమాల వీరోచిత గాథల్లో ఒక మేటి గాథగా అబ్దుల్ హమీద్ గారు నిలిచిపోయారు. ఈ భారతదేశ భారతమాత నుదుటిపై చెరిగిపోని ఒక విప్లవ తిలకం అబ్దుల్ హమీద్ గారి 90వ జయంతికి ఆయనకు మేము బాపట్ల ముస్లిం అసోసియేషన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు చక్రం జన్మదినం సందర్భంగా శ్రావణ్ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట డివిజన్లోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏబి గోవిందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సాయి కార్తిక్, నరేష్, అర్జున్, గిరిబాబు, హనుమంతు, టింకు, నర్సింగరావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా అన్నగారు జంగాల చక్రం ముద్రాజ్ గారి బర్త్డే సంబరంగా ఇక్కడ అన్నదానం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏటా మా అన్నగారి పుట్టినరోజు సంబరంగా ఫుడ్ డొనేట్ చేయడం జరగబడుతుంది. ప్రభాస్ అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలకి చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలకి ఆశీస్సులు, భగవంతుల ఆశీస్సులు, ఆయురాధ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నగర జిల్లా అధ్యక్షుడు చక్రం ప్రభాస్ గారు ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరగాలి. ఇక్కడ ఈ నియోజకవర్గం కాకుండా ఎన్నో నియోజకవర్గాలలో చేసిన వ్యక్తి ఇంకెంతో మందికి డొనేట్ చేయాలని అనే సంకల్పం ఉంది. ఆయన బ్యానర్లు ఇవన్నీ తేవద్దని తిట్టే వ్యక్తి. ఎందుకంటే ఆ బ్యానర్లు బదులు, షాళ్ళ బదులు ఏదన్నా ఫుడ్, గ్రాసరీ ఐటమ్స్ పేదవాళ్ళకి ఇప్పుడు చలికాలం, వర్షాకాలం బ్లాంకెట్స్ పంచాలని నిన్ననైనా మాకు సూచనలు ఇచ్చారు. ఇంకా ఇటువంటి ఎన్నో జరగాలి. ఐశ్వర్య ఆయుర్వేదాలు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక వార్డు సమాచారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న V3 న్యూస్ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ 4వ వార్డులో పర్యటించింది. 41 వార్డులు కలిగిన మున్సిపాలిటీలో అత్యధికంగా 8,50,00,000 రూపాయల పనులు ఒక్క 4వ వార్డులోనే జరిగాయి. తాత్కాలిక కూరగాయల మార్కెట్, నూతన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం లాంటి పనులు ఇక్కడ చేపట్టారు. ప్రస్తుతానికి సున్నపు పట్టీల వీధిలో 35 లక్షల రూపాయల వ్యయంతో కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక కౌన్సిలర్ వరికూటి ఓబులరెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకొట్ట బంగారు మునిరెడ్డికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు కావడంతో ఇక్కడి పనులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏమాత్రం డోకా లేదని చెప్పాలి. నూతనంగా ఏర్పాటు చేసిన వైఎంఆర్ కాలనీలో ఆర్చి చూపరులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యధికంగా దళితులు నివసించే ప్రాంతం కావడంతో ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణాలు, ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణాలు పూర్తయి అభివృద్ధి మౌలిక సదుపాయాల వసతుల కల్పన కార్యక్రమాలను పూర్తి చేసే దిశలో నిమగ్నమయ్యారు. జగనన్న సంక్షేమ పథకాల ద్వారా గడిచిన 4 ఏళ్లలో 6,82,00,000 రూపాయల లబ్ధి ప్రజల ఖాతాలో జమ కాగా జగనన్న కాలనీలలో 392 మందికి ఇంటి స్థలాలు కేటాయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వరికూటి ఓబులరెడ్డి మాట్లాడుతూ తనను కౌన్సిలర్గా ఎంచుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కావలసిన అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు వార్డు నందు కల్పించి రాబో ఎన్నికలకు ముందుకు వెళతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుంది. నేను కౌన్సిలర్ అయిన తర్వాత కాకముందు, అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,82,00,000 రూపాయలు సంక్షేమ పథకాలు నా వాటి ప్రజలకు పొందడం జరిగింది. వాటిలలో అమ్మఒడి అయితే ఏమి, రకరకాల సంక్షేమ పథకాలు, జగనన్న పథకాలు, ఆసరా, అమ్మఒడి, చేదోడు, పంటల బీమా, ఈబీసీ నేస్తం, సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, సున్నా వడ్డీ వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత, వీటన్నిటి ద్వారా 6,82,50,320 రూపాయలు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే నా వార్డులో పేద ప్రజలు 326 ఇళ్ళు మంజూరైనాయి. వాటిలో 193 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి. వాటన్నిటిలో త్వరలోనే పేదలకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాటిలో పూర్తి చేస్తాము అని ఈ మూలకంగా ప్రజలకు అందరూ తెలియజేస్తున్నాం. అలాగే నా వార్డులో నాడు నేడు కార్యక్రమం కింద
ఒక ఏబిఎన్ మున్సిపల్ హై స్కూల్కే 1,60,00,000 వచ్చింది. అలాగే మన వైఎంఆర్ కాలనీలోని స్కూల్కు 60,00,000 రూపాయలు, వెజిటబుల్ మార్కెట్ 1,50,00,000, రైస్ మిగతా వైఎంఆర్ కాలనీలో రోడ్ వైడన్ అయితేనే, వెజిటబుల్ మార్కెట్ ఎదురుగా రోడ్డు వెడల్పు అయితేనే, ప్లస్ చెప్పుకుంటూ పోతే 8,45,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. వీటిలలో దాదాపు 2 కోట్ల రూపాయల పనులు ఛార్జ్ ఉన్నాయి. నిన్న కాక మొన్న సున్నంపట్టి 35/10 ఒక 45 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే అది కూడా 8,45,00,000 ఉంది. మన షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఏమి అంటే విజయ్ కుమార్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్కే దాదాపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయ పరిధిలో సమస్యల సత్వర పరిష్కారానికి జగనన్న సురక్ష. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీని గెలిపించండి. ప్రజలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపు. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధించాలని తిరుమల వెంకన్నకు మొక్కులు. బీఆర్ఎస్ ఏపీ నేత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కాలినడకన వెళ్లిన పార్టీ శ్రేణులు. 56 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. చేసింగ్ చేసి నిందితులను పట్టుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.